తగ్గినా వీడని సమస్య. చాలా మందికి తెలియని షాకింగ్ నిజం. కరోనా మహమ్మారి వచ్చి తగ్గాక కూడా దాని ప్రభావాలు చాలా మందిని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాసన పసిగట్టే శక్తి తగ్గిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. అయితే చాలా మందికి తమకు ఈ సమస్య ఉన్నట్టు కూడా తెలియకుండానే ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారని ఒక తాజా అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వాసన శక్తి తగ్గిపోయిందని భావిస్తున్న వారే కాకుండా తమకు ఎలాంటి సమస్య లేదంటున్న వారిలోనూ ఈ లోపం ఉన్నట్టు తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, న్యూయార్క్ యూనివర్సిటీలో లాంగోస్ హెల్త్ పరిశోధనలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ఇందులో భాగంగా 40 రకాల వాసనలను గుర్తించే ఒక ప్రత్యేకమైన పరీక్షను ఉపయోగించారు. కోవిడ్ సోకిన తర్వాత తమ వాసన పసిగట్టే సామర్థ్యంలో మార్పు వచ్చిందని చెప్పిన వారిలో 50% మంది దాదాపు 2 ఏళ్ల తర్వాత జరిపిన ఈ పరీక్షలో చాలా తక్కువ స్కోరు సాధించారు. వీరిలో 23% మంది వాసనను గుర్తించే శక్తిని తీవ్రంగా లేదా పూర్తిగా కోల్పోయినట్టు స్పష్టమైంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కోవిడ్ సోకినప్పటికీ తమకు వాసన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన వారిలో కూడా 66% మంది ఈ పరీక్షలో తక్కువ స్కోర్ సాధించడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. అంటే వారికి తెలియకుండానే వారి శృణ శక్తి దెబ్బతిన్నదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. కోవిడ్ బారిన పడిన వారిలో వాసన పసిగట్టే శక్తి బలహీనపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తమ పరిశోధన నిర్ధారించిందని, ఇది సాధారణ ప్రజల్లో పెద్దగా గుర్తించబడని సమస్య అని అధ్యయన సహ రచయిత్రి లియోరా హార్వర్డ్ వివరించారు. దాదాపు 3535 మందిపై జరిపిన ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ వైద్య పత్రిక జామా నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వైద్యులు తప్పనిసరిగా వాసన పరీక్షలు కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం విటమిన్ ఏ సప్లిమెంట్లు, వాసనలకు మెదడును తిరిగి స్పందించేలా చేసే ఆల్ఫాక్టరీ ట్రైనింగ్ వంటి చికిత్సల ద్వారా ఈ సమస్యను అధిగమించే మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. విజన్ టీవీ స్పెషల్ రిపోర్ట్.